ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతోటి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని అన్నారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పివి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతావనికి బాటలు వేశారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. నెక్లెస్ రోడ్ కి పివి మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. వెటర్నరీ యూనివర్సిటీకి పివి పేరు పెట్టిందన్నారు. అంతేకాక పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. పివి కూతుర్ని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పివి, తెలంగాణ టీవీ, జోహార్ పివి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.